ఈ అంశం కూడా చర్చకు రాకుండా మరి పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ తొక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశం ఎన్ని రోజులు సమావేశం పరుస్తారు దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మరి 31st హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. రైతు సమస్యలు ఉన్నాయి, రైతు కూలీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. మరి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి శాంక్షన్ ఇస్తామన్నటువంటి అంశం కూడా మరి 15,000 రూపాయలు ఇస్తామని 12,000 అది కూడా ఇప్పుడు వరకు ఒక సీజన్ కొట్టారు. ఇప్పుడు వరకు ఇంకో సీజన్ డబ్బులు కూడా వారి అకౌంట్లో పడలేదు. రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి అనేకమైనటువంటి మొన్నటి ఫ్లడ్స్ లో వచ్చినటువంటి పంట నష్టానికి పరిహారం ఇస్తామని చెప్పేసి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. 6 గ్యారంటీలకు చట్టబద్ధి ఇస్తామని చెప్పి చట్ట సభలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు చట్టబద్ధ విషయంలో ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేయలేదు. 420 హామీలు తుంగలు దొక్కారు. ఈ రకంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, మరి వారికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి వారికి ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి వారికి ఇప్పటి వరకు కనీసము అంశం మీద చొరవ తీసుకున్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేదు. ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఈరోజు పడిగప్పుడు కాస్తా ఉన్నారు. మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 ప్రతి నెల ఇస్తామన్నటువంటి అంశాన్ని కూడా పక్కతో పట్టించారు. మరి ప్రతి పెళ్ళైనటువంటి మహిళకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి హామీలను తుమ్మలు దొరికి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం చేయకుండా అభివృద్ధిని గాలి వదిలేసి కేవలం కిల్ట్ పాలసీ లాంటి పాలసీలు ఇవ్వడం, అనేకమైన అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి కుంభకోణాలు కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వం. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా నేను మాట్లాడతా, ఎవరు వచ్చినా నేను ఎదిరిస్తా, ఏమొచ్చినా సరే నేను అసెంబ్లీని పొందుపరుస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పంపింది కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి తప్పించుకు తిరుగుతూ ఉన్నాడో ఒకసారి మరి దీనికి సమాధానం చెప్పాల్సిందని కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కిల్ట్ పాలసీ మీద మరి మీరు ఒకసారి చూసినట్లయితే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి చూపించాను. మరి దాని మీద చర్చకు అసెంబ్లీలో సిద్ధమని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సాగునీటి సమస్యలు, అనేకమైనటువంటి సాగునీటి సమస్యలు ఈరోజు మరి కేవలం 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత ఈరోజు కృష్ణా బేసిన్ మీద మాట్లాడదామా, గోదావరి బేసిన్ మీద మాట్లాడదామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి మైనర్ ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అనేకమైనటువంటి చెరువులు, కుంటలు ఈరోజు బ్రీచ్ అయినటువంటి మన ఫ్లడ్స్ కి బ్రీచ్ అయినటువంటి అంశాల్లో కూడా ఇప్పటి వరకు కనీసం వాటి రిపేర్స్ కూడా మోచుకున్నటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి మరి ప్రాజెక్ట్స్ లో ఇప్పటి వరకు కూడా తేలిన వరకు కూడా వాటిని